ఆల్ ఈ వీడియో ఎవరైతే బ్రాడ్ హిప్ ఉండి సో పర్ఫెక్ట్ సైజ్తో కుర్తీస్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో స్పెషల్గా చేయడం జరుగుతుంది. సో ఎందుకు వాళ్ళకే స్పెషల్ అని అనుకుంటే, సో లేడీస్లో మనకి చాలామందికి మన షోల్డర్ సైజ్ ఒకలాగా ఉంటుంది, చెస్ట్ సైజ్ ఒకలాగా ఉంటుంది, కొంతమందికి హిప్ సైజ్ ఒకలాగా ఉంటుంది. సో ఈ మూడు ఒకేలాగా లేకుండా సో పర్ఫెక్ట్ సైజ్గా అని అనిపించుకోకుండా మనకి షోల్డర్ అనేది కొంచెం లూజ్గా ఉందనుకోండి, అంటే షోల్డర్ సైజ్ తక్కువగా ఉండి హిప్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు హిప్ మెజర్మెంట్స్తో మనం కుర్తీస్ తీసుకోవాలి అని అంటే, ఫర్ సపోజ్ లార్జ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు షోల్డర్ అనేది చాలా లూజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం షోల్డర్ మెజర్మెంట్స్తోని మనం కుర్తీస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హిప్ దగ్గర అనేది చాలా టైట్గా అనిపిస్తుంది. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ అండ్ హిప్ కూడా కవర్ అయ్యే విధంగా మనకి ఉండడం కోసమే ఇవాళ ఈ వీడియో. ఏంటి అంత స్పెషల్ అని అంటే, సో నేను ఇది సంస్కృతం కుర్తీస్ నుంచి ఈ కుర్తీస్ అనేది ఆర్డర్ చేశాను. సో వాళ్ళ దగ్గర ఈ కుర్తీస్ ఆర్డర్ చేయడానికి ఒక మంచి రీజన్ ఉంది. ఏంటి అంటే, వాళ్ళు ఒకటే చెప్పారనమాట. సో ఎవరైతే బ్రాడ్ హిప్ ఉండి సో బ్రాడ్గా బ్రాడ్ హిప్ మెజర్మెంట్స్తో ఈ కుర్తీస్ అనేవి మేము మేక్ చేయడం అనేది జరిగింది. సో కుర్తీస్ లాంగ్ కానీ షార్ట్ కానీ కూడా ఎవరైతే బ్రాడ్ హిప్ ఉంటుందో సో వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్ అని. సో నా షోల్డర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, హిప్ మెజర్మెంట్స్ అనేవి దానికంటే వేరీ ఉంటుందన్నమాట. సో ఆ వేరియేషన్ని కవర్ చేయడానికి నాకు షోల్డర్ పర్ఫెక్ట్గా దొరకాలి అని అంటే, నాకు ఇటు హిప్ కవర్ అవ్వాలి, ఇటు షోల్డర్ కూడా పర్ఫెక్ట్ అవ్వాలి అని అంటే ఇప్పటి వరకు అయితే కుదరలేదు. అయితే నేను హిప్ కవర్ అయ్యేలాగా అయినా ఆ మెజర్మెంట్కి తగ్గట్టు నేను కుర్తీ తీసుకొని షోల్డర్స్ కోసం ఇంకా ఆర్మ్స్ కోసం నేను ఆల్టరేషన్ చేసుకోవాల్సి వచ్చేది. సో కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. సో ఎవరైతే నార్మల్ మన షోల్డర్ సైజ్కి చెస్ట్ సైజ్కి యు కరెక్ట్గా పర్ఫెక్ట్ అయిన కుర్తీస్ ఎటువంటి ఆల్టరేషన్ లేకుండా హిప్ మెజర్మెంట్కి కూడా తగ్గట్టుగా కుర్తీస్ కావాలి అని అనుకునే వాళ్ళు సంస్కృతం కుర్తీస్ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ ఉన్నాయి. సో ఈ క్లాత్ కూడా చూడండి, క్లాత్ కూడా కాటన్ మిక్స్ కాదు, ఇట్స్ రియల్ కాటన్. బాగుంది, చాలా స్మూత్గా ఉంది. సో డే అంతా కూడా మనం ఆఫీస్ వేర్ కానీ సో బయటికి షాపింగ్స్కి జర్నీస్కి ఎప్పుడైనా కూడా చాలా కంఫర్ట్గా వేసుకోవచ్చు. సో దీంట్లో నేను షార్ట్ ఆర్డర్ చేశాను అండ్ లాంగ్ కూడా ఆర్డర్ చేశాను. ఇదైతే షార్ట్ కుర్తీ నాకైతే మంచిగా అనిపించింది. సో హిప్ కూడా పర్ఫెక్ట్గా కవర్ అయినట్టు అనిపిస్తోంది. సో మీరు కూడా చూసారు కదా, అండ్ చెస్ట్ దగ్గర కూడా టైట్గా ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. సో ఆర్మ్స్ హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ డిజైన్ వైజ్గా కూడా చూసుకుంటే ఇట్స్ కంఫర్ట్ అండ్ లుకింగ్ కూల్. సో దీంతోపాటు నేను లాంగ్ కుర్తీ కూడా నేను ఆర్డర్ చేశాను అని చెప్పాను కదా, సో అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ ద బ్రాండ్ సంస్కృతం. సో ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ సో వాట్సాప్లో కానీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దీనికి సంబంధించిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను కూడా డిస్క్రిప్షన్లో దీన్ని యాడ్ చేస్తాను. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇది షార్ట్ కుర్తీ నేను వేసుకొని చూపించాను. దిస్ వన్ ఈజ్ లాంగ్ కుర్తీ అండ్ డిజైన్ ఆల్సో గుడ్. సి ఈజ్ నైస్. సో మంచిగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్ మెటీరియల్ కాటన్. సో కింద కూడా ఇలా వచ్చేసింది చూడండి. సో చాలా ప్రిట్టి ఉంది కదా, చాలా ప్రిట్టి ఉంది డిజైన్ అయితే. సో ఇది కూడా ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. సో షార్ట్ కుర్తీ అయితే బాగుంది, మరి లాంగ్ ఎలా ఉందో చూద్దాం. వావ్, దిస్ ఈజ్ ఆల్సో సూపర్ కంఫర్ట్ అండ్ ద కలర్ కాంబినేషన్ వెరీ నైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఇందాక ఆల్రెడీ కుర్తీ చూపించాను కదా, సో దీని డిజైన్ కూడా చాలా బాగుంది. షోల్డర్ కూడా బ్రాడ్గా ఉన్నట్టుగా ఏం లేదు, సో ఒంటికి అలా అతుక్కుపోయినట్టు ఉంది, చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది. అండ్ బ్యాక్ కూడా ఈ హిప్ కూడా చాలా బ్రాడ్గా ఉన్నట్టయితే ఏం కనిపించట్లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇంకా లూజ్గానే ఉంది. సో ఇలా చూస్తే ఏదో షేప్ పాడైంది అన్నట్లయితే లేదు, చాలా బాగుంది. అండ్ మొత్తం నేను చూపిస్తాను ఒకసారి. సో యూ కెన్ సీ నవ్,
సో ఫుల్ లెంత్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. సో వెనక బ్యాక్ కానీ బ్యాక్ అండ్ హిప్ లైన్ ఇట్స్ గుడ్. అండ్ లెంత్ వైజ్గా చూసుకుంటే సో లెంత్ వైజ్గా కూడా ఇది చాలా బాగుంది. సో టమ్మీ అనేది ఏం విజిబుల్ లేదు, టమ్మీ విజిబుల్ లేదు, హిప్స్ బ్రాడ్గా ఉన్నట్టు కనిపించట్లేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హౌ యూ థింక్? సో మామూలుగా అయితే సో టమ్మీ కవర్ చేయడానికి సో టమ్మీ టర్కర్స్ అలా కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా కూడా మనకి టమ్మీ విజిబిలిటీ అనేది లేదు. డిజైన్ వైజ్గా కూడా పర్ఫెక్ట్గా ఉంది, మెటీరియల్ వైజ్ కంఫర్ట్గా ఉంది. సో మెజర్మెంట్స్ వైజ్గా కూడా పర్ఫెక్ట్, మనకు అసలు ఆల్టరేషనే అవసరం లేదు. సో ఎవరైతే బ్రాడ్ హిప్ ఉండి షోల్డర్స్ చిన్నగా, చెస్ట్ చిన్నగా, మెజర్మెంట్స్ చిన్నగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు సో ఆరామ్సే మీరు సంస్కృతం కుర్తీస్ దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇట్స్ రియల్లీ కంఫర్టబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వీడియో నచ్చితే, కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా ప్రోడక్ట్స్ కానీ ఇంకేదైనా ప్రోడక్ట్స్ మీకు ట్రై చేయాలి, దానికి సంబంధించిన రివ్యూ కావాలి అని అనుకుంటే సో నాకు కామెంట్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.